నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. సూపర్ 6 సూపర్ హిట్. అయితే ఈ ప్రోగ్రామ్ ని రాయలసీమలో ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంది కూటమి ప్రభుత్వం. అసలు ఈ ప్రోగ్రామ్ ఎందుకు నిర్వహిస్తుంది, రాయలసీమలోనే ఎందుకు చేపడుతుంది అనే విషయాలను మనం తెలుసుకుందాం. ఇంతకు సూపర్ 6 అంటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఏంటో తెలుసా? ఎలక్షన్స్ కి ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు. అయితే ఈ హామీలు అంటే ఈ సూపర్ 6 హామీలను ఎంతో సమర్థవంతంగా నిర్వర్తించామని చెప్పుకోవడానికే ఇక రాయలసీమలో సూపర్ 6 సూపర్ హిట్ అనే ప్రోగ్రామ్ ని చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించడం అయితే జరిగింది. అయితే ఒకప్పుడు రాయలసీమలో కాంగ్రెస్ పార్టీ కంచు కోటగా ఉండేది. ఆ తర్వాత వైసీపీ పార్టీకి కంచు కోటగా మారిపోయింది రాయలసీమ. కానీ 2024 ఎన్నికలలో కూటమి ప్రభుత్వం ఒక సంచలనం సృష్టించింది. రాయలసీమ నుంచి 45 సీట్లను గెలిచింది. సాధారణంగా పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల మెజార్టీ ఏ వైపుగా ఉంటే వారే అధికారంలోకి వస్తూ ఉంటారు. ఇక మ్యాజిక్ ఫిగర్ని దాటేసింది మాత్రం సీమలోనే అని చెప్పచ్చు. అలాంటి సీమలో 52 సీట్లకు గాను 45 స్థానాలను గెలిచింది. 4 సీట్లు బీజేపీకి రాగా 1 సీటు జనసేన పార్టీ గెలుచుకుంది. కేవలం వైసీపీ పార్టీ 7 సీట్లకే పరిమితం కావడం జరిగిందనమాట. ఇక 2029 ఎన్నికలలో తిరిగి మళ్ళీ ఆ 45 సీట్లను గెలుచుకోవడానికి కూటమి ప్లాన్ చేస్తుంది. ఇక వైసీపీ తిరిగి పుంజుకోనివ్వకుండా వరుస కార్యక్రమాలను ఇక్కడ చేసేలా పక్కా ప్రణాళికలతో కూటమి ముందుకు సాగుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఏంటి అంటే ఆ వైసీపీని పడగొట్టడానికి మాత్రమే, అంటే రాయలసీమలో అడ్డగా ఉన్న వైసీపీని వెనకంజ వేయడానికి మాత్రమే వీళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇక టీడీపీ మహానాడు సభను కూడా రాయలసీమలోనే పెట్టి అక్కడ సక్సెస్ చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత జగన్ సొంత అసెంబ్లీ అయిన పులివెందుల ఒంటిమిట్ట ప్రాంతంలో జెడ్పీటీసీ ఉప ఎన్నికలు జరిపి టీడీపీ గెలిచేలా చేశారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తుతం వరుస టూలతో సీమలో బిజీ అయిపోతున్నారు. ఇక బీజేపీ కొత్త ప్రెసిడెంట్ గా ఎన్నికైన పివిఎన్ మాధవ్ కూడా సీమ నుంచి పలు రకాల కార్యక్రమాలు కూడా చేపడుతూ వస్తున్నారు. ఇలా కూటమిలో మొత్తం అంతా కూడా వైసీపీ ఓటు బ్యాంకు మీద పెద్ద ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది. సీఎం చంద్రబాబు కూడా తన వ్యూహాలతో ముందుకు వెళ్లేలా చూస్తున్నారు. ఇక పార్టీ పరంగా కార్యక్రమాలు చేపడుతూ సీమలో కూడా డెవలప్మెంట్ చేస్తూ ప్రాజెక్టులతో పరుగులు పెట్టిస్తున్నారు. హంద్రినీవ ద్వారా కుప్పంకు నీళ్లు తెప్పించడమే కాకుండా కడపలో ఒక ఉక్కు ప్రాజెక్టును తీసుకొచ్చేలా ప్లాన్లు కూడా చేస్తున్నారు. అలాగే సీమలో ఎక్స్ప్రెస్ హైవేల పనులు స్పీడ్గా జరిగేలా కూడా చూస్తున్నారు. వీటికి తోడు నామినేటెడ్ పోస్టులలో సీమకు 30% వరకు కేటాయించారు. 14 ఏళ్లుగా సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు ఎప్పుడు రానంతగా గెలిచిన తర్వాత ఒక ఏడాదిలోనే 10 సార్ల పైన రాయలసీమలో పర్యటించడం జరిగింది. ఇక ఎన్నికలలో హామీ చెప్పిన విధంగా సూపర్ 6 హామీలను నెరవేర్చిన సందర్భంగా అనంతపురంలో విజయోత్సవ సభను కూడా రేపటి రోజున ప్లాన్ చేశారు నారా చంద్రబాబు నాయుడు. ఇలా 2029 ఎన్నికలకు త్రిముఖ వ్యూహం ద్వారా ముందుకు వెళ్లాలని కూటమి పార్టీలు పక్కా ప్లాన్ తో వెళ్తున్నారు. ఇక చూసుకుంటే ఎందుకు చేస్తున్నారు? సూపర్ 6 హామీలు నెరవేర్చినందుకు ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చేస్తున్నారు. నిజంగానే కూటమి ప్రభుత్వం ఈ సూపర్ 6 ని అమలు చేసింది, ప్రజల మధ్యకు అన్నీ తీసుకెళ్లిపోయిందా? వాళ్ళ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్తేనే కదా ఇక్కడ మనం కార్యక్రమం చేయాలి, సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమం. కానీ అన్నీ నెరవేర్చిందా లేదా అనేది ఒకసారి లుక్ చేద్దాం. అసలు సూపర్ 6 హామీలు ఏంటి? 20 లక్షల ఉపాధి అవకాశాలు, లేకపోతే నిరుద్యోగ భృతి 3000, అంటే 20 లక్షల ఉపాధి అవకాశాలు ఇస్తారు. ఎవరికైతే ఉద్యోగం ఉండదో వాళ్ళకి 3000 ఉపాధి భృతి అని చెప్పారు, నిరుద్యోగ భృతి. కానీ ఇంతవరకు ఏ ఒక్క నిరుద్యోగుడికైనా 3000 భృతి అందిందా? 20 లక్షల ఉపాధి అవకాశాలు లభించాయా? సో ఇచ్చిన హామీలో ఫస్ట్ది అమలు చేయలేదు. ఇక నెక్స్ట్ చూద్దాం. స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు. సో ఇది నెరవేరింది. చాలా మంది తల్లుల ఖాతాలో కూడా విద్యార్థుల యొక్క ఈ ఫీ రింబర్స్మెంట్ అనేది పడడం జరిగింది. ఈ అమ్మ ఒడి కార్యక్రమం కింద అయితే ప్రతి ఒక్క తల్లి ఖాతాలో అయితే డబ్బులు జమ అయ్యాయి. చాలా మంది కూడా వారి యొక్క ఒపీనియన్ కూడా నెరవేర్చుకున్నారు. సో కొంతమంది తల్లులు కూడా రివ్యూ ఇచ్చారనమాట. ఏంటి అంటే కొంతమంది అకౌంట్లో పడలేదు, చిన్న ఇష్యూస్ వల్ల పడలేదు. బట్ ప్రభుత్వం యొక్క అధికారులు అయితే మళ్ళీ హామీ ఇచ్చారు, ఎవరికైతే పర్లేదో వాళ్ళందరినీ కూడా మళ్ళీ సరిచేసి మళ్ళీ రీకాల్కులేట్ చేసి మళ్ళీ వాళ్ళ అకౌంట్లో వేస్తామని హామీ ఇచ్చారు. సో ఓకే, నెంబర్ 2 అమలైంది. ఇక ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయల ఆర్థిక సాయం. ఇది ఎంతవరకు నెరవేరింది అనేది మీరే చెప్పాలి. సో కొంతమందికి అందరికీ సాయం అందరని నేను చెప్పను, బట్ ఇది కూడా కొంతవరకు అమలైందని చెబుతున్నారు. ఇక నెక్స్ట్, ప్రతి ఇంటికి ఉచిత గ్యాస్ సిలిండర్లు, 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు. అంటే దీపం కార్యక్రమం కింద ఈ యొక్క 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కూడా సమర్థవంతంగా అమలయ్యి రన్ అవుతుంది అనమాట. సో ఇది కూడా నెరవేరింది. అంటే 2 సమర్థవంతంగా అయ్యాయి అనమాట. ఇచ్చిన సూపర్ 6 హామీలో 2 గాలికి వదిలేశారు, 2 సమర్థవంతంగా అమలయ్యాయి. ఇక నెక్స్ట్ చూద్దాం. 5th, ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు.
ఏ మహిళకు వచ్చిందండి? ఏ మహిళకు రాలేదు ఇంకా. సో 3 గంగలో కలిసిపోయినాయి. మరి ఇంకొకటి చూద్దాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇది అమలు చేశారు. అంటే ఇచ్చిన సూపర్ 6 హామీలలో 3 అమలు చేశారు, 3 ఇంకా అమలు కాలేదు, ఇంకా ప్రాసెస్లో ఉంది. ఏ ఫెస్టివల్కైనా రిలీజ్ అవ్వచ్చు అన్న రీతిలో అయితే ప్రచారం అయితే చేస్తున్నారు. బట్ అమలు అయ్యాక పెట్టింటే బాగుంటుందేమో అని కొంతమంది అయితే అంటున్నారు. మరి మీకేమనిపిస్తుంది? ఇవన్నీ అమలు అయ్యాకనే ఈ సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమాన్ని ఫేస్ చేసితే చాలా బాగుండదని కూడా అందరూ అంటున్నారు. ఎందుకంటే మనం ప్రతిపక్షానికి దెబ్బ కొట్టాలి అంటే వాళ్ళని ఏదో కొట్టడమో దగ్గరుండి వాళ్ళని పతనం చేయడమో సరిపోదండి. ప్రజల్లో ఖచ్చితంగా మన పేరు పలకాలి. మనం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నప్పుడే మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్లీ ప్రజలే బుద్ధి చెబుతారనమాట. సో ఒకరి మీద కక్ష తీర్చుకోవాలంటే ఇలా కూడా చేయొచ్చు. బట్ కానీ అన్ని అమలు చేశాక ఈ కార్యక్రమం పెట్టింటే బాగుండు అని చెప్పేసి ప్రజలు కూడా చాలా మంది అంటున్నారు. మరి ఈ ఆలోచన గురించి కూడా మీకే వదిలేస్తున్నా. మరి మీరేమనుకుంటున్నారు? నేను చెప్పింది నిజమే అంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.